10th మ్యాథ్స్ 5th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని నేచర్ ఆఫ్ రూట్స్ అనే కాన్సెప్ట్ పైన సిబిఎస్ఈ పీవైక్యూస్ చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ నేచర్ ఆఫ్ రూట్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో b² - 4ac మనం డిస్క్రిమినెంట్ అంటాము. ఈ b² - 4ac అనేది నేచర్ ఆఫ్ రూట్స్ను డిసైడ్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు b² - 4ac గ్రేటర్ దాన్ 0 అయితే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కు 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉంటాయి. b² - 4ac = 0 అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కు 2 ఈక్వల్ రూట్స్ ఉంటాయి. b² - 4ac <0 అయితే నో రియల్ రూట్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 1. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ a ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 9x² - 3ax + 1 = 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్ అని. మనము ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ను స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిన ax² + bx + c = 0తో కంపేర్ చేస్తే a వాల్యూ వచ్చి 9, b వాల్యూ వచ్చి -3a, c వాల్యూ వచ్చి 1 ఇవి రాసినాం. మనము ఇచ్చినది ఈక్వల్ రూట్స్ అని ఇచ్చినాడు కాబట్టి మనకు డిస్క్రిమినెంట్ d అంటే b² - 4ac అనేది 0కు సమానం కాబట్టి 0కు సమానం. b² - 4ac b² - 4ac 0. b అంటే -3a, b² అంటే -3a² -4 ఇంటూ a అంటే 9 ఇంటూ c అంటే 1 0. -3a² వచ్చి 9a² అవుతుంది. -4 ఇంటూ 9 ఇంటూ 1 వచ్చి 36 0. This implies of 9a² = 36. This implies of a² = 36/9. Cancellation అయితే 9 1 జా 9 4 జా. a² = 4/1 అంటే 4. This implies of a = ±√4. This implies of a = ±√4 అంటే 2. కాబట్టి a యొక్క వాల్యూ ±√2 అంటే +2 కానీ లేదా -2 కానీ ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ px² - 2 × √5 × px + 15 = 0 హ్యాస్ 2 ఈక్వల్ రూట్స్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p. మనం దీన్ని స్టాండర్డ్ ఈక్వేషన్ ax² + bx + c = 0తో కంపేర్ చేస్తే a = p, b = -2 × √5 × p, c = 15. అది ఇక్కడ రాసినాం. మనకు ఈక్వల్ రూట్స్ అని ఇచ్చినాడు కాబట్టి డిస్క్రిమినెంట్ b² - 4ac = 0 అవుతుంది. ఇక్కడ రాసినాను. Given that quadratic equation has 2 equal roots, therefore b² - 4ac = 0. b² అంటే -2 × √5 × p హోల్ స్క్వేర్ -4ac అంటే 4 ఇంటూ a అంటే p ఇంటూ c అంటే 15 = 0. దిస్ ఇంప్లైస్ ఆఫ్ చూడండి -2 × √5 × p హోల్ స్క్వేర్ ఏమవుతుందంటే 20p² అవుతుంది. 20p² -4 × p × 15 వచ్చి 60p అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు టర్మ్లలో మనం 20p కామన్ తీయచ్చు. 20p కామన్ తీస్తే అప్పుడు మనకు p - 3 = 0 అవుతుంది. అప్పుడు 20p = 0 ఆర్ p - 3 = 0 అవుతుంది. దీని నుంచి మనకు p = 0 ఆర్ p = 3 ఇది సొల్యూషన్. కాబట్టి మనకు సొల్యూషన్ వచ్చి p = 0 ఆర్ p = 3.
హోంవర్క్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ ఇది ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ k ఫర్ విచ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x² + kx + 3 = 0 హ్యాస్ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 4x + 3 = 0. మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 4x + 3 = 0ను స్టాండర్డ్ ఈక్వేషన్ అయిన ax² + bx + c = 0తో కంపేర్ చేస్తే a = 2, b = -4, c = 3. మనం నేచర్ ఆఫ్ ద రూట్స్ కోసం b² - 4ac వాల్యూను చెక్ చేయాలి. ఇచ్చిన ఈక్వేషన్ను దీన్ని కంపేర్ చేస్తే a = 2, b = -4, c = 3. టు చెక్ ద నేచర్ ఆఫ్ రూట్స్ మనం కంపేర్ చేయాల్సింది b² - 4ac. b² అంటే -4², -4ac అంటే -4 × 2 × 3. దిస్ ఇంప్లైస్ ఆఫ్ -4² అంటే 16, -4ac అంటే 4 × 2 × 3 వచ్చి 24 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఆఫ్ -24లో +16 పోతే -8. ఇది <0 ఉంది కాబట్టి గివెన్ quadratic equation has no real roots. ఒకవేళ =0 వస్తే ఈక్వల్ అండ్ రియల్ రూట్స్ వస్తాయి. >0 వస్తే రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ వస్తాయి. హోంవర్క్ క్వశ్చన్ 2 దీన్ని మీరు చేసి కామెంట్ సెక్షన్లో దీనిపైన కామెంట్ చేయండి. ఫైండ్ ద నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5x² - 7x + 2 = 0. హోంవర్క్ క్వశ్చన్ 3 ఫైండ్ ద నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x² - 6x + 3 = 0. దీని ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.